యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆ బేబీ మీద బ్రోయిన్లా చాలా హోప్స్ పెట్టుకున్నారు. డే టు డే సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. రేపు ఆ బేబీ డెత్ సెరమనీ కూడా చేసుకుంటారు. బేబీ బర్త్డే, డెత్ డే ఒకే రోజు జరుగుతాయి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు జలిందర్. నువ్వు చెప్పిందే జరగాలి. బ్రోయిన్లా మళ్ళీ ఈ ఇంటికి తిరిగొచ్చారు. ఆఫీస్లో ఛార్జ్ తీసుకున్నారు. అందరూ ఒకటై నన్ను కార్నర్ చేస్తున్నారు. నాకు వాళ్ళు చేసే పనులకి సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. రేపు నీ బాగా నా ప్రతీకారం 2 తీరాలి జలంధర్. ఆర్యవర్ధన్ వారసుడికి అందరూ రిప్ అని మెసేజ్ పెట్టాలి. ఈ హాస్పిటల్లో డెలివరీ చేస్తున్నారు. ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, మా ఫ్యామిలీ డాక్టర్ అని. ఎప్పుడు వెళ్ళే హాస్పిటలే. కాసేపట్లో అదే హాస్పిటల్కి నేను వెళ్తున్నాను. రేపు పుట్టబోయే ఆర్యవర్ధన్ వారసుడికి నా రూపంలో చావు ఎదురు చూస్తూ ఉంటుంది. పుట్టకముందే చావు ఎదురు చూడడం అప్పట్లో అష్టమి రోజు పుట్టిన కృష్ణుడికి జరిగింది. రేపు ఆర్యవర్ధన్ బిడ్డకి జరగబోతుంది. బ్రోయిన్లా ఒసై అను, నన్నే తీసి పారేస్తారా? రేపు మీ బిడ్డని ఆ యముడు చంపి పాడేస్తాడు. సార్, ఏంటన్నా? ఈ ఒక్కరోజే మనం కలిసి ఉంటాం సార్. రేపు దూరం అవుతాం. అదేంటను? రేపు మీకు నాకు మధ్య మన బేబీ వస్తుంది కదా. మనమిద్దరం ముగ్గురం అవుతాం. మరి నన్ను మర్చిపోయి మీరు బేబీ ప్రేమలో పడిపోతారు. నాకంటే తనకే ఎక్కువ టైం కేటాయిస్తారు. అలా జరగదను. ఇప్పుడు ఇలాగే ఉంటారు. తర్వాత నన్ను పట్టించుకోరు. అమ్మ చెప్తూనే ఉంటుంది, తల్లికి బిడ్డల కన్నా భర్త ఏమీ ఎక్కువ కాదు అని. బేబీ పుట్టాక రేపు నువ్వే నన్ను పట్టించుకోవేమో, నన్ను దూరం పెడతావేమో. సార్, ఏమైందను? తమాషా కూడా ఆ మాట అనకండి. మీరు దూరం అవ్వడం అంటే ఆ ఊహే భరించలేను సార్ నేను. ఇట్స్ ఓకే, రిలాక్స్ అను. అను, మొక్కజొన్న పొత్తులు తింటావా? చెప్పండి సార్. అడిగింది నేను, మొక్కజొన్న పొత్తులు తింటావా అని. పొత్తుల గురించి కాదు సార్, మనం ముగ్గురం అవ్వడం గురించి. మనం ఎప్పటికీ విడిపోమని చెప్పండి. అను, నువ్వు చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకటియా? విడిపోవడానికి మనం ఇద్దరం కాదు, ఒక్కరమే. దిగు. రాను. బాబు 2 పొత్తులు ఇవ్వు. అలాగే సార్.
సార్ ఒక చిన్న పందెం పెట్టుకుందామా? ఏంటి? ఈ మొక్కజొన్న పొత్తులు ఎవరు ఫాస్ట్ గా తింటారో చూద్దామా? అను, రేపు డెలివరీ పెట్టుకుని ఇప్పుడు ఈ పోటీలు అవసరమా చెప్పు? ప్లీజ్ సార్, మనం ఇలా సరదాగా బయటకొచ్చి చాలా రోజులైంది కదా. మొన్న ఆ మధ్యనే కదా పానీపూరి తిన్నాం. ఆ, అప్పుడు పోటీ పెట్టుకోలేదు కదా. ఇప్పుడు పెట్టుకుందామా సార్? ఎందుకు? పని కట్టుకుని మరీ నాతో తినిపించడానికా? ఆ, ఆహాహాహా. ఆ, అప్పుడంటే పానీపూరి కాబట్టి అలా. ఇప్పుడు అలా ఏం చేయను. హ్మ్, ఆ, ఎందుకంటే రేపు పుట్టబోయే బేబీకి ప్రపంచాన్ని జయించేంత ధైర్యం ఉన్న వాళ్ళ నాన్న మీద నేను గెలిచాను అని గర్వంగా చెప్పుకోవాలి కదా. హ్మ్, ఓకే. నేను గెలుస్తా. అమ్మా, ఏమైంది సార్? మ్హూ. నా వల్ల కావట్లేదను. హ్మ్. హ్మ్. ఇక వెళ్దామా? హ్మ్. సార్, నిజం చెప్పండి, మీరు కావాలని ఓడిపోయారు కదా. లేదను. నిజం చెప్పండి, మీరు నా గురించే కావాలని ఓడిపోయారు. అవునా కాదా? హ్మ్. నిజం చెప్పాలంటే నీ గురించి మాత్రమే కాదు, నీ కడుపులో ఉన్న బేబీ గురించి కూడా. సార్, అవునను. రేపు వాడు బయటికొచ్చాక మా అమ్మని ఎందుకు ఓడించావు నాన్న అని నాతో గొడవ పడితే? సరే, వెళదామా? ఏమైంది సార్? స్టార్ట్ అవ్వట్లేదను. జస్ట్ మినిట్, చూస్తాను. అను, 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 అను. షూర్ డాక్టర్, మీరు చెప్పినట్టే అన్నీ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నేను రేపు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను. సీ యూ టుమారో. బాయ్. అంజలి, దాదా ఇక్కడ? అనుని తీసుకుని సార్ ఇప్పుడే బయటకు వెళ్ళారు. డాక్టర్ పద్మజ గారు, గైనకాలజిస్ట్, నాకు యూఎస్లో బాగా తెలుసు. ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. రేపు అన్యూ డెలివరీకి అటెండ్ అవ్వమని చెప్పాను. అవసరం లేదు అంజలి,
ఆల్రెడీ నీరజ్ సార్ అరేంజ్మెంట్స్ మొత్తం చేసేశారు. బెస్ట్ హాస్పిటల్, బెస్ట్ స్టాఫ్, బెస్ట్ ట్రీట్మెంట్. ఆర్య కూడా ఇన్ఫార్మ్ చేశాం. పద్మజ గారు కూడా బెస్ట్ గైనకాలజిస్ట్ అండి. ఎనీవేస్, రేపు అను డెలివరీ కాబోతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐమ్ ష్యూర్ అనుకి ట్విన్సే పుడతారు. ఇంట్లో వాళ్ళ పెళ్ళికి వీధిలో కుక్కల సందడి అని జస్ట్ లైక్ మీ ఊర్లో ఏదో సామెత చెప్తారు కదండి. ఈ అంజలి హడావిడి కూడా అలాగే ఉంది కదా. వాట్ డు యు మీన్ మాన్సి? ఏంటి నీరజ్, ప్రతిదీ అరటి పండుతో కలిచి పండు నోట్లో పెట్టి చెప్పాలా నీకు? రేపు అను డెలివరీ అవుతుంటే ఈ అంజలి ఎందుకో అంత ఎక్సైట్ అవుతుంది? అను నా సిస్టర్ లాంటిది. బెటర్, నాలా తోడి కోడలు అనలేదు. అవును, అను నేను తోడి కోడళ్ళమే. అను ఆర్య సార్ వైఫ్, నేను నీరజ్ వైఫ్ని. మరి నేనెవరిని? జోకర్నా? జోకర్వి మాత్రమే కాదు, ఫూల్వి, ఇడియట్వి కూడా. నీరజ్, అవన్నీ ఈ అంజలికి వర్తిస్తాయేమో. ఏదో ఒక పసుపు తాడు మెళ్ళో కట్టుకొని పూలదండలు వేసుకొని వస్తే పెళ్ళైపోతుందా? వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, అతిథులు, అక్షంతులు, 7 అడుగులు ఇవేవీ లేకుండా చేసుకున్న పెళ్ళిని కూడా పెళ్ళి అంటారా? ఎందుకవ్వదు? మా పెళ్లి పంచభూతాల సాక్షిగా జరిగింది. పంచభూతాల ఏంటవంజలి? వర్ధన్ ఇండస్ట్రీసా? వర్ధన్ ఫ్యామిలీనా? వర్ధన్ పలుకుబడియా? వర్ధన్ పేరు ప్రతిష్టలా? వర్ధన్ రాయల్టీసా? ఇవన్నీ ఆశించే కదా నువ్వు నీరజ్ని పెళ్లి చేసుకున్నావు. అడిగితే భిక్షమే వేసేవాళ్ళం కదా. వర్ధన్ ఇండస్ట్రీస్ లో ఒక జాబో, వర్ధన్ ఫ్యామిలీలో ఒక పని మనిషి పోస్టో. నేను ఏదో ఆశించి నీరజ్ని పెళ్లి చేసుకోలేదు. నా గ్రాటిట్యూడ్ని చూపించడానికి చేసుకున్నాను. ఇలా కూడా కృతజ్ఞత చూపిస్తారా అంజలి? అది నేను నమ్మాలా? అందరూ నన్ను సెల్ఫిష్ అంటారు కదా, కానీ నాకంటే నువ్వు 1000 టైమ్స్ ఎక్కువ సెల్ఫిష్వి. నువ్వొక బిగ్ గ్రేట్ జంగిల్లో జోకర్ లాంటి దాన్ని. నువ్వొక మోడర్న్ బెగ్గర్వి. షట్ అప్ మాన్సి. నీరజ్ ఆ మాట చెప్పాల్సింది అంజలి. తను నోరు మూసుకొని ఉండుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చుండే కాదు. అయిందా సిస్? బాగైందా? ఇందుకేనా నువ్వు నీరజ్తో తాలి కట్టించుకున్నావు? ఇందుకేనా 1300 crores వీళ్ళకిచ్చావు? ఇందుకేనా వీళ్ళ పరువు గౌరవం కాపాడావు? ఇలా మాటలు పడ్డానికేనా ఇంకా ఇంట్లో ఉన్నావు? ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ బ్రో. ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. నీకు మినిమం రెస్పెక్ట్ ఇవ్వని వీళ్ళు నీ ఫ్యామిలీనా? ఏ వాల్యూస్ లేని ఈ ఫ్యామిలీ నన్ను కోరుకుంటున్నావు? యుఎస్లో హోమ్లెస్ వాళ్ళు కూడా వీళ్ళకంటే డిగ్నిఫైడ్గా ఉంటారు. స్టాప్ ఇట్ బ్రో. ఈ ఫ్యామిలీని ఎవరితో కంపేర్ చేస్తున్నావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్. ఇది నీ హౌస్ కాదు సిస్, నువ్వు అడుగు పెట్టిన హెల్. నువ్వు నరకంలో ఉన్నావు, అది నీకు అర్థం కావట్లేదు.
నేను వెళ్ళిపోవటం కాదు, నువ్వు కూడా నాతో రావాలి. ఆ తాళిని వాళ్ళ మొహాన్ని విసిరికొట్టొచ్చేసే. ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ మదన్? ఇది ఆర్య ఇల్లు. అంజలి నేరేసర్ వైఫ్. మీ ఇష్టానికి మాట్లాడకండి. ఈ ఇంట్లో కుక్కలే మురుగుతాయి అనుకున్నాను, మనుషులు కూడా మురుగుతున్నారు. మిస్టర్ మదన్, నువ్వు అంజలి బ్రదర్వి కాకపోయి ఉంటేనా? ఏం చేస్తావు? ఏం చేసుండేవాడివి? ఆర్య తమరిని ఏం చేశాడో గుర్తులేదా? నేరేసరికి ఆర్యకున్నంత ఓపిక లేదు. షూట్ చేసి పడేస్తారు. నీ దగ్గర మాత్రమే లైసెన్స్ గన్స్ ఉంటాయా జండే? మదన్ దగ్గర ఉండవా? అనవసరంగా రెచ్చగొట్టి గొడవని పెద్దది చేయొద్దు మాన్సి. బ్రో, నువ్వు వెళ్ళిప్పుడు నేను రాను. అంటే మాటలు అవమానాలు పడుతూ ఇక్కడే ఉంటావా? నీ క్యారెక్టర్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకుంటావా? ఇక్కడ నా రెస్పెక్ట్ ఏం తగ్గలేదు, నా క్యారెక్టర్ ఏం పోలేదు. నువ్వు ఏవేవో ఊహించుకోకు. నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. నన్ను ఈ ఫ్యామిలీలో నుంచి నువ్వు వేరు చేయలేవు. ఇది నీ ప్లేస్ కాదు సస్, మాన్సిది. నువ్విక్కడ ఔటర్వి మాత్రమే. అలా చెప్పు మదన్. నువ్వైన తనకి కొంచెం బ్రెయిన్ వాష్ చెయ్యి. అంజలి అవుటర్ కాదు మాన్సి, నా వైఫ్. వర్ధన్ ఫ్యామిలీలో ఒక మెంబర్. మీ మాయమాటలతో నా సిస్టర్ని చీట్ చేయగలరేమో, నన్ను మోసం చేయలేరు. ఏ రోజుకైనా నా చెల్లెల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. తాను మీకిచ్చిన 1300 crores ఇంట్రెస్ట్తో సహా తిరిగి తీసుకుంటాను. నా సిస్టర్ని చీట్ చేసినందుకు మీ ఫ్యామిలీ మొత్తాన్ని కోర్టుకి ఈడుస్తాను. ఆ పంచి మదన్, వీళ్ళ పీడ పోతుంది. నీతో నేను చెయ్యి కూడా కలుపుతాను అవసరమైతే. బ్రో, నీ నీడని కూడా ఈ ఫ్యామిలీపై పడనివ్వను. ఆర్య సార్ వచ్చే టైం అయింది, మర్యాదగా వెళ్ళిపో. వెళ్తాను. నిన్ను నాతో తీసుకెళ్ళిపోయేంత వరకు నేను నిద్ర కూడా పోను. అను, 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 Hey!